బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణపై సభలో కీలక ప్రకటన చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే కేబినెట్ ముందుకు 2 రిపోర్టులు చేరాయి. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది సర్కార్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. కులగణనపై సభ్యుల అభిప్రాయం తీసుకోనుంది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతోంది. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సభలో కీలక ప్రకటన చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే కేబినెట్ ముందుకు 2 రిపోర్టులు చేరాయి. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో సర్కార్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మండలిలో డిప్యూటీ సీఎం బట్టి ప్రవేశపెడతారు. కులగణనపై సభ్యుల అభిప్రాయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ రోజు అసెంబ్లీలో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రసన్న, నేడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కులగణన రిపోర్టు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిపోర్టు 2 కూడా క్యాబినెట్కి అయితే చేరడం జరిగింది. క్యాబినెట్ మరి కాసేపట్లో భేటీ అయ్యి ఒక 2 నివేదికలపైన అయితే చర్చించడం జరిగింది. ఇప్పటికే అటు రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు ఈ కులగణన రిపోర్ట్ సర్వే అనేది ప్రణాళిక సంఘం చేయడం జరిగింది. ఇందులో కులాల వైజ్గా ఏదైతే కేటగిరీ బీసీలు, ఎస్సీలు, ఓసీలు, ఎస్టీలు ఈ వీరి జనాభా ప్రాతిపదికన జనాభా లెక్కలు మొత్తం కూడా తీశారు. కులాల వారీగా వారు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 2 గంటల్లోనే రాష్ట్రంలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఏకసభ్య కమిషన్ కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై నియమించడం జరిగింది. ఈ కమిషన్ కూడా రిపోర్టు ఇవ్వడం జరిగింది సబ్ కమిటీకు. ఈ సబ్ కమిటీ చర్చ జరిపిన అనంతరం క్యాబినెట్లో అయితే మరి కాసేపట్లో అయితే ప్రవేశపెట్టన్నారు. క్యాబినెట్లో ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లా ముందుకెళ్లాలి అని చెప్పేసి ప్రభుత్వం శాసనసభ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడానికి అయితే ఈ యొక్క క్యాబినెట్లో చర్చ జరిపిన అనంతరం అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నివేదికను అయితే ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఈ యొక్క నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మొత్తంగా 59 కులాలు ఎస్సీ సామాజిక వర్గంలో ఉండగా ఏ కులాలకు ఏ కేటగిరీలు చేర్చాలి, ఎన్ని కేటగిరీలుగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయాలి, 3 నుంచి 4 కేటగిరీలుగా చేయాలని చెప్పేసి కమిషన్ సూచించిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చర్చలు చేస్తుంది. ఈరోజు శాసనసభ సభ్యుల మధ్య చర్చకు పెట్టనుంది. అంతేకాకుండా ఏ కులాల వారిని ఏబిసిడిలో చేర్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఏ రిజర్వేషన్లు ఏ కులాలు ఎక్కువగా పొందాయి, ఏ కులాలను ఏ కేటగిరీలో చేర్చాలి, వారి యొక్క విద్యా అవకాశాలు కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కానీ ఏ కులాలు ఎక్కువగా ఇప్పటివరకు రిజర్వేషన్లు పొందాయన్న ఆ కోణంలో అయితే ప్రభుత్వం చర్చించే అవకాశం అంటే కమిషన్ సూచన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా శాసనసభ సభ్యుల చర్చకు అయితే పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే బీసీ కులగణన చేసిన నేపథ్యంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరికి కూడా అంటే రిజర్వేషన్ల పరంగా వారికి అందే ఫలాలు ఖచ్చితంగా వారికి ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, శాసనసభ సభ్యుల అభిప్రాయాలు ఏంటని కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో అయితే సభ్యుల మధ్య అయితే ఈ యొక్క 2 నివేదికలు చర్చకు పెట్టనున్నారు. పెట్టిన అనంతరం కూడా ఈ యొక్క బీసీ కులగణనకు సంబంధించి దేశంలో కూడా కులగణన చేయాలని చెప్పేసి కూడా అసెంబ్లీ తీర్మానం చేసి సెంట్రల్కి అయితే పంపనున్నారు. దేశంలో కూడా కులగణన ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క తీర్మానంలో ఉండబోతుంది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అమలు అయితే దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలవబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అమలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు
అమలు చేస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం నేపథ్యం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్టు కూడా కీలక దశలో చేరి చర్చల్లో ఉన్నది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అమలైతే ఎస్సీలకు విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కువగా వారి జనాభా ప్రాతిపదికన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ద్వారా వారికి ఏదైతే కోరుకుంటున్నారో ఎన్నో ఏళ్లుగా వారు పోరాటం చేస్తున్న నేపథ్యంలో కూడా వారందరికీ కూడా ఆ ఫలాలు అయితే అందనున్నాయి. ప్రభుత్వం ఆ మేరకు అయితే ముందుకెళ్ళనుంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజకీయ హక్కులు కావాలి, మేమెంతో మాకంతా రాజకీయ హక్కులు కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనేక పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దశగా అడుగులు ఎత్తుంది. ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా వారి జనాభా ప్రాతిపదన వారికి ఈ యొక్క రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మొత్తంగా ఈ రెండు రిపోర్ట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి వివిధ కుల సంఘాల నుంచి అంతేకాకుండా ఎవరైతే విద్యార్థి ఉద్యోగుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ తీసుకొని రావడము, అటు కుల సర్వేకి సంబంధించి ప్రణాళిక సంఘం పగడ్బందీగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ రెండు రిపోర్ట్ల అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అయితే క్యాబినెట్ సబ్ కమిటీకి అయితే ఈ యొక్క రిపోర్టు అందజేయడం జరిగింది. ఈ రిపోర్టు క్యాబినెట్ సబ్ కమిటీ మరి కాసేపట్లో అయితే క్యాబినెట్లో ప్రవేశపెట్టింది. చర్చల అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఈ యొక్క రెండు రిపోర్ట్లు అయితే ప్రవేశపెట్టున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రిపోర్టును ప్రవేశపెడతారు. శాసనమండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఈ రిపోర్టును ప్రవేశపెట్టి శాసనసభ సభ్యుల అభిప్రాయం తీసుకొని ఉన్నారు. అభిప్రాయం తీసుకొని ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.